హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే ఈవినింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇప్పుడైతే టైం వచ్చేసి 5:15 అలా అవుతుంది. ఇక్కడైతే నేను టీ పెట్టుకున్నానండి, టీ తాగుతున్నాను. ఇప్పుడు నిద్ర లేచి అయితే మధ్యాహ్నం పడుకున్నాను. లంచ్ అయిపోయిన తర్వాత పడుకొని ఇప్పుడైతే లేచి టీ అయితే తాగుతున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నైట్ డిన్నర్ కోసం అయితే నేను చపాతీ పిండి కలుపుతున్నానండి. నైట్ చపాతీ చేద్దాము అనేసి అయితే అనుకున్నాను. మార్నింగ్ది చికెన్ కర్రీ ఉంది. మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం అండి చికెన్ కర్రీ అలాగే చపాతీ, అందుకనైతే చేస్తున్నాను. ఇక్కడ పాప కోసం అయితే ఫుడ్ ఉడకబెడుతున్నానండి. బియ్యము అలాగే కొంచెం కందిపప్పు అయితే వేసాను. పాప అక్కడ పడుకుంది. పాప లెగుస్తుందా లేదా అనేసి అయితే చూస్తూ ఉన్నాను. ఇక్కడైతే పాప ఫుడ్ కూడా పెట్టేస్తున్నానండి. పాప లెక్క ముందు అయితే పని అయిపోతుంది కదా. ఇక్కడైతే క్యారెట్ కూడా కొంచెం వేసాను. అలాగే అరుగుదల కోసం కొంచెం జీలకర్ర అయితే వేసానండి. పాపదైతే అయిపోయింది. ఇలాగ మా పాప అయితే లెగిసిపోయి ఆడుకుంటూ ఉంది. అలా కొంచెంసేపు అయితే మా పాపతో అయితే ఆడుకున్నానండి. ఇక్కడైతే స్నానం చేపిద్దామనేసి మా పాపకి టబ్బులో అయితే పడుకోబెట్టాను. ఇలాగ మా హస్బెండ్ అయితే వస్తారండి ఆఫీస్ నుంచి. ఇక్కడైతే మా హస్బెండ్కి టీ పెట్టాను, టీ అయితే ఇస్తున్నాను. పాప ఇద్దరు కలిసి అయితే బాగా ఆడుకుంటున్నారు. ఇక్కడైతే మా ఆయన వచ్చేటప్పుడు నా కోసం ఐస్ క్రీమ్స్ అలాగే బటర్ మిల్క్ షేక్ ఒకటి తీసుకొచ్చారండి, మ్యాంగో మిల్క్ షేక్. అవైతే చూపిస్తున్నాను మీకు. అది అయిపోయిన తర్వాత వెజిటేబుల్స్ అయితే అయిపోయినాయండి ఇంట్లో. వెజిటేబుల్స్ తీసుకుందామనేసి అయితే బయటకైతే వచ్చాము. ఇక్కడైతే వెజిటేబుల్స్ అయితే తీసుకుంటున్నాము. ఇంకా అదైతే అయిపోయిన తర్వాత బ్యాక్ వస్తామండి. ఇక్కడ చపాతీ చేస్తున్నాను. నైట్ అయిపోయింది. టైం వచ్చేసి 9 అలా అవుతుందండి. 9:30 అలా అవుతుంది. ఈరోజు బాగా లేట్ అయిపోయింది బయటికి వెళ్ళి రావడం వల్ల. రాగానే అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా చపాతీ అయితే చేసేస్తున్నాను. మార్నింగ్ది చికెన్ కర్రీ ఉందండి, మార్నింగ్ చేశాను. అది కొంచెం ఉంది కదా అనేసి అయితే చపాతీ అయితే చేస్తున్నాను డిన్నర్కి. అది కొంచెం చికెన్ కర్రీ అయితే అది కూడా కొంచెం వేడి చేసేస్తే అయిపోతుంది. డిన్నర్ అయితే అయిపోయిందండి. ఇక్కడైతే మ్యాంగోస్ కట్ చేసుకుని అయితే నేను మా హస్బెండ్ అయితే తింటున్నాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్.